ఇక్కడి పల్లె స్థితిగతులు మారిపోతాయి. నీళ్ల దగ్గర్నుంచి కన్నీళ్ల వరకు అంతా వ్యాపార ధోరణే. మానవ సంబంధాలు దూరమై ఆర్థిక సంబంధాలు రాజ్యమేల్తుంటాయి. వాటన్నింటినీ చూసి చలించిపోయిన ఆయన ఏం చేశారన్నదే మిగిలిన కథ. పిల్లలు బాగున్నారా, ఎవరా ఏవయ్యారా, మన్ను చాటు తల్లి వేరునర్రా, చిన్ననాటి పల్లెటూరినర్రా, వీలు విడిచి నడిచి వెళ్ళారనుకున్నా, నీల విడిచి సాము చేస్తున్నాగని విన్నా, గగన మీలు కనులవుతారనుకున్నా, తెగిన గాలి పటాలయారని విన్నా. సినిమాలో ముందుగా స్క్రీన్ ప్లే గురించే చెప్పుకోవాలి. అమెరికా నుంచొచ్చిన మాస్టారు జ్ఞాపకాలుగా కథ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారు. గతంలో మీ శ్రేయోభిలాషి సినిమాలో డ్రైవర్గా రాజేంద్ర ప్రసాద్తో కలిసి మంచి నటన ప్రదర్శించిన రఘుబాబు ఓనమాలులోనూ అదే తరహా పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. సినిమాలోని చాలా భాగం వీళ్ళిద్దరి సంభాషణల మధ్య సాగుతూ ముందుకు వెళ్తుంది. పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా, వచ్చి పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా. ఊరి ప్రెసిడెంటుగా చలపతిరావు, ఊరి పెద్దగా గిరిబాబు, మాస్టరు భార్యగా కళ్యాణి, ఇలా ఎవరి పాత్రలో వారు చక్కగా ఒదిగిపోయి పల్లెటూళ్లలోని ఆప్యాయతలు, అనుబంధాలని గుర్తుచేశారు. ఖదీర్ బాబు మాటలకు 100కి 100 మార్కులు వేసి తీరాల్సిందే. కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వెయ్యాలి, సంప్రదాయాన్ని చంపాలంటే చాదస్తమని ముద్ర వెయ్యాలి. ఆవకాయ, నెయ్యి సహా అన్నింటినీ పట్నానికి పంపించే తల్లిలాంటి పల్లెటూరికి తిరిగి ఏమిస్తున్నారు లాంటి డైలాగులు మనసు మూలాల్ని తాకాయి. సంగతి ఎదురైన రోజుది, కనువిందుగా అలిగింది శ్రీమతి. సినిమాలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అచ్చమైన పల్లెతనాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఈ విషయంలో 100కి సగం మార్కులు వేసి సినిమాటోగ్రఫీకి మిగిలిన మార్కులు వెయ్యాలి. రెండింటి మధ్య మంచి సమన్వయం కుదిరింది. ఇక సిరివెన్నెల సాహిత్యం గురించి చెప్పేదేముంటుంది. పిల్లలు బాగున్నారా, అరుదైన సంగతి, పండుగ అంటే పర్వదినం, ఇలా అన్ని పాటలు చక్కగా కుదిరాయి. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం. ప్రపంచీకరణ, వలసలు, బుల్లితెర విప్లవం, సెల్ కల్చర్, ఇలా ఎన్నో అంశాల వల్ల అస్తిత్వాన్ని కోల్పోయిన పల్లె తల్లి బాధను ఓనమాలు చక్కగా ఆవిష్కరించింది. మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తే ప్రతి సమస్య వెనుక దూరమవుతున్న మానవ సంబంధాలే ఉంటాయి. ఓనమాలు సైతం ఇదే విషయాన్ని ఆవిష్కరించింది. ఒకడి కోసం అందరుగా కాకుండా ఎవరికి వారుగా మారడం ఎంత నష్టాన్ని మిగిల్చిందో కళ్లకు కట్టారు.
మాస్, యాక్షన్, ఫ్యాంటసీ సునామీలో కొట్టుకుపోతున్న ప్రేక్షకుల్ని చల్లటి పల్లెతల్లి ఒడికి చేర్చిన చిత్రం ఓనమాలు. ఇంట్లో ఉన్న పశువులకే లక్ష్మి, గౌరీ అంటూ పేర్లు పెట్టుకుని అనుబంధాన్ని పెంచుకునే మనిషి తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో చేర్పించే స్థితికి ఎందుకు చేరాడన్న విషయాన్ని ఆవిష్కరించిన సినిమా ఓనమాలు. ఎన్నో సామాజిక సమస్యల్ని సున్నిత భావోద్వేగాలతో ఆవిష్కరించిందే ఓనమాలు. మనిషిగా బతకడం ఎలానో తెలుసుకోవాలంటే ఓనమాలు చూసి తీరాల్సిందే.